ఫ్రెండ్స్, మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర మూవీ బ్లాక్ బస్టర్ అయ్యి భారీగా కలెక్షన్లు వసూలు చేసి భారీగా లాభాలను తెచ్చిపెట్టింది. ఎన్టీఆర్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. లాంగ్ రన్లో ఈ సినిమా 561 కోట్ల గ్రాస్, 307 కోట్ల షేర్ వసూలు చేసింది. 54 కేంద్రాల్లో 50 రోజులు ఆడింది. దేవర మూవీతో డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు, సినిమా మేకర్స్ అంతా హ్యాపీ. రెండు సినిమాలు పైసా వసూలు సినిమాలే, రెండు సినిమాలు పాన్ ఇండియా సినిమాలే, రెండు సినిమాలు భారీ బడ్జెట్ సినిమాలే, రెండు సినిమాలు సోలో రిలీజ్లే. తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లలో మాత్రం తేడా. రాయలసీమలో ఇప్పటి వరకు వసూలు చేసిన కలెక్షన్లు చూసుకుంటే మొదటి రోజు 10 కోట్ల షేర్, 10వ రోజు 51 కోట్ల షేర్, 11వ రోజు 53 కోట్ల షేర్, 12వ రోజు 31 కోట్ల షేర్ వసూలు చేసింది. 12 రోజుల మొత్తం కలెక్షన్స్ వచ్చేసి రాయలసీమలో 27 కోట్ల 59 లక్షల షేర్ వసూలు చేసింది. రాయలసీమలో పుష్ప 2 మూవీ 33 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. 34 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో బరిలోకి దిగింది. ఇప్పటి వరకు ఈ సినిమా 27 కోట్ల 59 లక్షల షేర్ వసూలు చేసింది. ఇంకా ఈ సినిమా 6 కోట్ల 41 లక్షల షేర్ వసూలు చేస్తే హిట్ అవుతుంది. వర్కింగ్ డేస్లో భారీగా కలెక్షన్లు తగ్గుతున్నాయి. 12వ రోజు దేవర మూవీ రాయలసీమలో 52 లక్షల షేర్ వసూలు చేస్తే పుష్ప 2 మూవీ కేవలం 31 లక్షల షేర్ మాత్రమే వసూలు చేసింది. అంటే దేవర మూవీ కంటే పుష్ప 2 మూవీ కలెక్షన్లు తక్కువగా వసూలు చేసింది. పుష్ప 2 మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో 12వ రోజు కూడా దేవర మూవీ కంటే తక్కువగా వసూలు చేసింది. పుష్ప 2 మూవీ 3 కోట్ల 20 లక్షల షేర్ వసూలు చేస్తే దేవర మూవీ 4 కోట్ల 32 లక్షల షేర్ వసూలు చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో పుష్ప 2 మూవీ కంటే దేవర మూవీనే బెటర్. పుష్ప 2 మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంకా 35 కోట్ల షేర్ వసూలు చేస్తేనే హిట్ అవుతుంది. చూస్తుంటే ఆ పరిస్థితి కనబడడం లేదు. తెలుగు రాష్ట్రాల్లో 20 నుండి 25 కోట్ల నష్టం వస్తుందని తెలుస్తోంది.